నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మారుతాను. శోధనలో నేను కృంగిపోతే నేనెవరిని? చేతకాని వాడను. నేను చేతకాని వాడిని కాదు అని మళ్ళీ యోబు గారు ధైర్యముగా నిలబడ్డారు. యోబు గారు మళ్ళీ తన విశ్వాసాన్ని పురుకొల్పుకున్నాడు. మళ్ళీ యోబు గారు తన ప్రార్థనా జీవితాన్ని పురుకొల్పుకున్నాడు. మళ్ళీ యోబు గారు తన ధైర్యాన్ని పురుకొల్పుకున్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, నేను శోధింపబడినప్పుడు కుమిలిపోతే కృంగిపోతే నేనెవరిని? చేతకాని వాడిని. ఈరోజు ఒకే ఒక్క మాట నీకు చెప్తున్నా, ఈరోజు నిజముగా నీ కష్టాలు శ్రమలు నువ్వు కుమిలిపోతున్నావా, కృంగిపోతున్నావా? ఒక సేవకుడిగా నేను చెప్తున్నా, నువ్వు చేతకాని వాడు అంతే. నువ్వు చేతకాని దానం. ఇంక ఎవరికి ఉపన్యాసాలు ఇవ్వకండి, ఎవరి కోసం మీరు ప్రార్థన చేయకండి, ఎవరిని దేవుని మాటల ద్వారా ధైర్యపరచకండి. ఎందుకంటే నీకు కష్టము కలిగినప్పుడు నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న వాక్యం, నీలో ఉన్న మాటలు నిన్ను ధైర్యపరచకపోతే ఎదుటివాడిని మనం ఎలా ధైర్యపరచగలమండి? నేను చేతకాని వాడిని అవుతానని యోబు అంటున్నాడు. నేను కృంగిపోతే చేతకాని వాడిని అవుతానని ప్రభువు అంటున్నాడు. అడుగుతున్నాను ఒక మాట, చేత కాని వారిగా ఉందామా, చేత నైన వారిగా ఉందామా? దేవుడు నిన్ను నన్ను చేతకాని వాడిగా చేయలే. దేవుడు శక్తియు ప్రేమయు ఇందిర నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చును గాని పిరికి తనమగల ఆత్మను దేవుడు మనకు ఇయ్యలేదు.